అయితే ఏంటి అది జీవితంలో ఉన్న కలంది బయటలేదు అంటే ఏం చేశాడు? అది పాము అయిపోయింది. పాము అయిపోయాడు, పరిగెత్తాడండి. మోషే నువ్వు పరిగెత్త కాదయ్యా, నువ్వు ఆగు. మోషే పాము చూస్తున్నాడు కానీ చెప్పిన దేవుడిని మాత్రం చూడలేదు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. సమస్యను చూస్తున్నావు నువ్వు, నిజంగా బాధని, దుఃఖాన్ని, వ్యాధిని, ఏది నా కర్మ ఇలా అయిపోయింది నువ్వుగా చూసుకుంటున్నావు. బాధను చూసుకుంటున్నావు, వ్యాధిని చూసుకుంటున్నావు, దుఃఖాన్ని చూసుకుంటున్నావు, ఏదైనా సరే నీ రోగ జీవితం నువ్వుగా చూసుకుంటున్నావు. కానీ ఏ స్థితిలో నేను దేవుడు పెట్టాడో ఆ దేవుడు మాత్రం చూడలేదు. అక్కడ పాము కదా పరిగెట్టిస్తాడండి. ఈరోజు సమస్య కదా అని చెప్పి నువ్వు పరిగెట్టిస్తావా? దేవుడి నుంచి, సంఘం నుంచి, ప్రార్థన నుంచి, వాక్యం నుంచి, సంఘ కాపరి నుంచి, సంఘ తల్లి నుంచి నువ్వు అసలు పరిగెడుతూనే ఉన్నావా? మోషే పరిగెత్తద్దు మోషే. నేనేం చెప్పాను? నువ్వు నన్ను నమ్మలేదు కదా. మోషే దేవుని విసిగించేస్తున్నాడండి. ఎంత ఓపికగా దేవుడు మోషేకి ఎంత మంచిగా చెప్తున్నాడండి. అదే దేవుడు ఈరోజు నువ్వు ప్రేమ గల దేవుడు ఈరోజు నీకు చూడలేదా? అంతే మంచిగా నీకు చెప్పలేదా? అలా వద్దు, ఇలా ఉండు, అలా చేయకు, ఇలా ఉండమ్మా, ఆ బాట మంచిది కాదు, ఈ బాటలో నడు, అలాగైతే నీ శోధన వస్తే ఇలాగైతే మంచి బాట కొంచెం ఇలా వెళ్ళు అని బోధకుల ద్వారా, వాక్యం ద్వారా నీకు తెలియబడుతుంది కదా. ఎన్నిసార్లు తెలియకొచ్చినా సరే నువ్వు మాత్రం అదే బాటలో నిలబడతావు, అదే బాటలో నడుస్తూ ఉంటావు. మోషే కూడా అంతే పరిగెట్టిస్తాడు. మోషే ఆగు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అది చెప్తాడు. ఆగమ్మా, ఆగు. నీ సమస్యను చూసి నువ్వు భయపడిపోతున్నావు, నీ అప్పును చూసి నువ్వు భయపడిపోతున్నావు. ఉద్యోగం లేదు కదా, నాకు ఏంటి, నా ఆధారం ఏంటి, నా వ్యాపారం నడుపులేదు కదా, నీ పెట్టిన కొత్త వ్యాపారం కూడా నా ముందుకు సాగులేదు కదా, ఏంటంటే నువ్వు పరిగెట్టేసి అక్కడికి ఇక్కడికి అక్కడికి పరిగెట్టేసి డబ్బులు తెచ్చుకున్నావేమో. ఆగమ్మా, ఆగయ్యా, ఆగు. ఏ వ్యాపారం అయితే దేవుడు నీ ద్వారా కట్టించాడో అదే వ్యాపారం నుంచి దేవుడు ఉన్నత స్థానంలో పెడతాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆ వ్యాపారం చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోయి పరిగెడతావు. మోషే కూడా అదే చేశాడు. పాపం చూసి పరిగెడ ఆగయ్యా, దాని పాపం పట్టు. ఏమైంది? కార్యాలు. ఎన్ని కార్యాలు అయ్యాక? 2 కార్యాలు. తర్వాత 3ది ఏంటి? ఈ చేయి తీసుకొని ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? రొమ్మును పెట్టాలి. పెట్టిన తర్వాత ఏమైంది? కుష్ఠరోగం వచ్చేసింది. తర్వాత దేవుడు ఏం చేయమన్నాడు? నీ రొమ్మునున్న చేయిని తీసేది అన్న తర్వాత ఏమైంది? మామూలు స్థితి. ఎన్ని కార్యాలు జరిగాక? 4. ఒకవేళ ఇది కూడా నమ్మకపోతే ఏం చేయమన్నాడు? 5ది నీళ్లు తీసుకొని చెరువులో ఉన్న నీళ్లు తీసుకొని వచ్చి పొడి నేల మీద ఏమన్నా అక్కడ ఉంపితే ఏమవుతాడు? రక్తం. ఈరోజు అద్భుతాలు జరిగితే ఇంకా అద్భుతం జరిగితే మారిపోతారు అని మనం అనుకుంటామేమో. అద్భుతం వల్ల జీవితాలు మారిపోతాయేమో అనుకుంటున్నారేమో. మోషే దేవుడే అక్కడ కార్యం చేస్తూనే మోషే అంటోడే ఆ కార్యం చూసి మారైపోయాడండి. ఈరోజు అంటూ ఉండొచ్చు, వాక్యమే ఎందుకు మార్చుతుంది అంటే వాక్యం తప్ప నీకేది మార్చదు. అక్కడ మోషేకి అన్ని కార్యాలు చూపిస్తున్నాడు. కర్ర పరిచయమంటే పాము అయింది, పాము తోకం కొట్టుకోమంటే కర్ర అయిపోయింది, చేతిలో ఈ రొమ్మలో పెట్టుకుంటే కుష్ఠరోగం వచ్చింది, మళ్ళీ అదే చేయి తీసి మామూలుగా అయిపోయింది, ఆ నీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి రక్తంలో అవుతుందని ఇన్ని కార్యాలు చేస్తున్న మోషేకే ఇది వింటలేదే. కార్యాలు చేయడం వల్ల మనిషి జీవితాలు మారవండి. స్పష్టంగా చెప్తున్నాను కదండి. ఎవరే ఎగ్జాంపుల్ అంటే మోషే. దేవుడే చూపించాడు అక్కడ కార్యాలు, అయినా నమ్మకలేదే. ఇదంతా దేని నమ్మలేదు? ఇదంతా దేనికి వినండి. చెప్పాలి అర్థమంటారా? ఎందుకు వింటలేదు మోషే ఎందుకు వింటలేదు అంటే నేను చేయలేనా పని. ఇంకా అయ్యా నా మీద నాకు నమ్మకం లేదు. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా ఇంకా నువ్వు మీద మోసేలాగా ఉన్నావు. ఇంకా ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని సూచనలు క్రియేట్ చేసినా జీవితాల్లో ఇంకా నా జీవితం లాగా ఉంది,
ఇక నా జీవితం ఇలాగే జరిగిపోతే చివరి వరకు ఇలాగే ఉంటాను, అప్పులతోటే చచ్చిపోతాను, అద్దీంట్లోనే కూర్చుంటాను, ఇంకా అప్పులు నాన్నెంట్లో కూర్చుంటారు, ఇక ఏం చేస్తాం అదే వ్యాపారం చేసుకుని కూర్చుంటాం, అదే చిన్న ఉద్యోగం చేసుకుని ఏదో చేసుకుంటాం, ఇంతే నీ జీవితాన్ని నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. మోషే కూడా అదే జరుగుతుందండి, కాంప్రమైజ్ అయిపోతున్నాడు. తాను చూసుకుంటే ఎప్పటికీ పైకి రాలేదండి. నువ్వు చూసుకుంటే ఎప్పటికీ నువ్వు పైకి రావు. నేను పిలిచిన దేవుడే చూస్తే నువ్వు పైకి ఎదుగుతావు. మోషే అది తెలియపరచుకోలేకపోతున్నాడండి, గ్రహించలేకపోతున్నాడండి. గ్రహిస్తున్నాడు కానీ తప్పించుకుంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా తప్పించుకున్న వాళ్ళు చాలా మంది బయలుదేరిపోయారండి. ఎలా పెడతారా? ప్రార్థన నుంచి తప్పించుకుంటారు, వాక్యం నుంచి తప్పించుకుంటారు, కుటుంబం ప్రార్థన నుంచి తప్పించుకుంటారు, ఏదైనా దేవుడు వాక్యం చెప్తుంటారు, వినరు, పక్కకి వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు తప్పించుకుంటారు? మోషేకి చాలా అందంగా చెప్తున్నాడు దేవుడు, చాలా ఓపికగా చెప్తున్నాడు. అదే దేవుడు ఈరోజు మీకు ఓపికగా చెప్తున్నాడు. ఎంతకాలం అమ్మా, ఎన్నిసార్లు వాక్యాలు వింటావు, ఎంతమంది బోధకుల మాటలు వింటావు, దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడతాడు, నేను ఎన్నిసార్లు నీతో నేను మాట్లాడాలి, ఈసారి జీవితం మార్చుకుంటావా, ఈసారి నీ జీవితం నాకు ఇస్తావా, నీ పట్ల నాకు మంచి ప్రణాళిక ఉందయ్యా అని మోషే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే నీ పట్ల నాకు ఒక మంచి ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఉన్నప్పుడు నువ్వు నీ జీవితం నాకు ఇప్పి అని అడుగుతున్నాడమ్మా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయితే నీ జీవితం ఎందుకు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు? అదే వ్యాపారంలో నువ్వు ముగిసేస్తావా నీ జీవితాన్ని? నీకు మాత్రం నీకు ఒక పేరు రాదా? ఆమె వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేది నీ జీవితానికి ఒక మంచి పేరు రాకుండా చూసుకుంటావా? ఈయన వల్ల ఈ చెప్పిన సాక్ష్యం వల్ల నా జీవితం మారింది అని నువ్వు చెప్పుకోలేకపోతావా, అని ఆ స్థితిలో రాలేకపోతావా? ఎంతమందికి చనిపోయిన రాముడు తెలుసు? రాముడు రాముడు ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసు. ఆయన సాక్షులు చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? నేను తాగేసి ఈ చేసుకోవచ్చు. రైట్, గుర్తున్నా గుర్తులేదండి? తాగేసి చేసుకొచ్చాను. ఈ చర్చకు వచ్చిన తర్వాత నేను తాగిన మొత్తంలో ఏం చేయాలో నాకే తెలియదు, కూర్చున్నాను. కానీ పాస్టర్ గారి లాస్ట్ కుమార్తె అంటే జిజ్జానికి నన్ను చాలా ప్రేమగా చూసింది, ఏం కావాలో అది ఇచ్చింది, మంచిగా ఇచ్చింది, భోజనం పెట్టించింది అని చెప్పారు. గుర్తున్నది? అది చూసి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని సాక్ష్యం చెప్పాడు. ఏమి చూపించింది నాకు జిజ్జాండి? ఏ ప్రేమ? దేవుడిని ప్రేమ చూపించి. తాగిపోతాడు కదా అని చెప్పి జిజ్జంటే ఆ పక్కన తోసేస్తే ఆ రోజు ఆ మనిషి మారుతాడా? ఆ మనిషి సాక్ష్యం ఉంటుందా? ఈ రోజు నీ జీవితంలో కూడా చాలా సార్లు నువ్వు ఎదుటివాడిని దూషించావు. నీ పట్ల ఒక మంచి సాక్ష్యం ఉంది, కానీ నువ్వేం చేసావు? నీ దూషణ మాటలే ఆమె మారలేకపోయింది, నీ దూషణ మాటలే ఆయన మారలేకపోయాడు. నువ్వు ఏదో మాట్లాడినట్టుగా అతను బాధతో ఎదురుకు వచ్చాడు, చెప్పున్నామని వచ్చింది ఆమె, కానీ నువ్వేం చేసావు? ఆ బాధను చూసి నువ్వు ఎక్కిరించావు, ఆ బాధను చూసి నువ్వు చూపించావు. చూపించిన నువ్వు ఏం చేసావు? అక్కడ ఒక ఆత్మ రక్షించబడాల్సిన టైంలో నీ వల్ల, నీ మాటల వల్ల, నువ్వు దూషించే మాటల వల్ల, నువ్వు వేధించే మాటల వల్ల ఈమె ఏమైపోయింది? రక్షించే ఈ ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఎవరిదంతా? ఎవరు చేసేదంతా? మనమే. మనం చేసే మాటలకి, మనం చేసే చేష్టలకే ఎదుటి వాళ్ళు మారలేకపోతున్నారండి. ఆ రోజు నిత్యాన్ని చేయకపోతే రాముడి గారు ఒక అద్భుతమైన శాస్త్రం ఉండకపోను, ఆయన పనులను వెళ్ళకపోను. ఈరోజు అలాంటి సాక్ష్యం మీకు ఎన్ని ఉన్నాయండి? నా వల్ల ఈయన మారారు, నా వల్ల ఇతర మారింది, ఈమె మారింది. ఎంతమంది మీరు గర్వంగా చెప్పగలరండి? ఒకసారి మీ గుండెల్లో మీరు చేయండి. ఎంతమంది గుండెల్లో చేసుకొని చెప్తారండి? నా వల్ల మా పక్కింటి వాళ్ళు మారారు, నా వల్ల నా ఎదుర్కొంటే వాళ్ళు మారారు, నా వల్ల మా ఆఫీస్ వాళ్ళు మారారు. మీరు మాట్లాడే విధానం వల్ల ఆమె మా చర్చకు సాక్ష్యం చెప్తానని చెప్పిందండి అని ఎంతమంది మీ గుండెల్లో చేసుకొని చెప్తారండి? ఎంతమందికి సాక్ష్యాలు ఉన్నాయి?
ఎంతమందికి ఇలాంటి మాటలు చెప్పగలరు? ఎంతమంది మీ సాక్ష్యం ద్వారా ఎంత మంచి మార్చారు? ఎంతకాలం దేవుడికి ఒక సాక్ష్యం ఇచ్చాడు నీ జీవితాల్లో, దేవుడికి ఒక జ్ఞానం ఇచ్చాడు నీ జీవితాల్లో. వాక్యం చదవలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చదివే జ్ఞానం ఇచ్చాడు. పాట పాడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీ పాట పాడే ఇచ్చాడు దేవుడు నీ వాయిస్. కానీ మేము ఉపయోగించుకోలేకపోతున్నామే. ఆరాధన టైం రాలేదు, సంఘానికి గొమ్మికి పంపలేము, కుర్రవాళ్ళని పిల్లల్ని వాళ్ళు లేట్ అయిపోతున్నాయని చెప్పడం, కారణాలు చెప్పుకోవడం, మా ఇంటి వాళ్ళు ఆలోచించారు వీళ్ళు వచ్చారని చెప్పి కారణాలు చెప్పుకుని తప్పించుకోవడం, ఈరోజు పెళ్లి ఉందండి అని చెప్పి నువ్వు ఆదివారం చేసి ఎక్కడికి వెళ్ళిపోవడం. పెళ్లి ముఖ్యమా, నీ జీవితం మారడం ముఖ్యమా చెప్పాలండి. మనం చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడండి, నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళావు కూడా అడుగుతాడు. ఏడు లైఫ్ లో ఏం చేసావో, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏం చేసావు, చిన్న చిన్న విషయాలైనా సరే అన్ని అడుగుతాడు. ఏం చేసావు, ఆదివారం వెళ్ళావా, ఏ టైంతో సహా నువ్వేం చెప్తావు దేవుడికి? అయ్యా ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు అయితే ఏంటి, పెళ్లి రోజు అయితే ఏంటి, వేరే రోజు పెళ్లి అయితే ఏంటి, ఆ టైంలో నీ జీవితంలో కార్యం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చేసేటువంటి వెళ్ళిపోయావు. ఆ కార్యం ఏమైపోయింది ఆగిపోయింది. మళ్ళీ అదే కార్యం నీకు రావాలంటే ఇంకా రాదు అని చెప్తాడండి దేవుడు. అప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వు ఎంత ఏడు ఇంకా నీకు ఆ కార్యం జీవితంలో జరగదు. కాబట్టి దయచేసి వినండి, విన్న వాక్యాన్ని నువ్వు ఈ చెవు నుంచి విని చెవు నుంచి వదిలేదు కాదు. విన్న వాక్యం నువ్వు నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. నేర్చుకునేది అవతల మనిషికి చూపించాలి. అందరూ బాగున్నారు, అందులో మనం ఉండాలి. ఇది కాదండి, ఇలాంటివి బాగానే వస్తాయి, ఇలాంటి బాగానే మాట్లాడతాం మనం, ఇలాంటి మాటలు అన్ని గుర్తుంటాయి. అంతేగాని దేవుడు ఏం చేశాడు, నాకు ఆ జీవితంలో ఈ గుర్తురావు. దయచేసి వినండి, ఏమి గుర్తు పెట్టుకోవాలో అది గుర్తు పెట్టుకోండి. ఎలాగా మనుషుల్ని మార్చాలో అలా మార్చాలి. అంతే. ఏడు వల్ల మార్చాలంటే కార్యాల వల్ల మాత్రం మార్చండి. కేవలం దేవుడు వాక్యం ద్వారా మాత్రమే మార్చండి. ఈ రోజు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేమడగాలి? అయ్యా నువ్వు చెప్పు, నేను వెళ్తాను, నా సాక్ష్యం చెప్తాను, నువ్వు చెప్పిన ఈ వాక్యం కోసం చెప్తాను, సంఘంలో నేర్చుకున్నాను, బోధకుడు ఈ రోజు చెప్పాడు, వచ్చేవారు అని చెప్పి నేను చెప్తాను, సంఘానికి తీసుకొస్తాను అని చెప్పి నువ్వు దేవుడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. దేవుడితో చెప్పాలి, దేవుడిని ఈ పని చేశానంటే దానికి తగ్గట్టు నీ జీవితంలో కార్యం చేస్తానండి. చిన్న చిన్న అద్భుతాలు మీ జీవితాల్లో కావాలా, పెద్ద కావాలండి? చెప్పండి. నీ జీవితంలో నీ సైకిల్ ఎత్తే గొప్ప, బండి ఎత్తే గొప్ప, నీ జీవితంలో బండి ఎత్తే గొప్ప, కారు ఎత్తే గొప్ప, నీ జీవితంలో కారు ఎత్తే గొప్ప, ఇంకా అందరికీ లారీ అనుకుంటారని ఫ్లైట్ ఎక్కే భాగ్యం ఎత్తే గొప్ప. దేవుడు నీ జీవితాన్ని ఉన్నత స్థానంలో పెడతామని ఆశతో ఉన్నాడు. కానీ నువ్వే చేస్తున్నావు, ఎన్ని మెట్లయితే దేవుడికి ఇచ్చాడో అన్ని మెట్లించి రోజు దిగిపోయి చివరికి ఏమవుతున్నావు? నువ్వు అడిగే స్థానానికి వస్తున్నావు. ఆ జీవితం రాకూడదని చెప్పి, కారణాలు ఎత్తుకూడదని చెప్పి దేవుడు బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది జీవితాలు మార్చుకున్నాను కోరుకుంటుంది. దేవుడు నాతో మాట్లాడాడు, దేవా నేను ఈ రోజు నుంచి వెళ్తాను తండ్రి, నీ మాటను బోధిస్తాను తండ్రి, నా వల్ల అవతల వాళ్ళు బాధపడకుండా వాళ్ళ జీవితాలు మార్చేవాళ్ళ నా జీవితాన్ని నేను మార్చుకుంటాను తండ్రి. ఎంతమంది అయితే ఈరోజు వాగ్దానిస్తాం? అందరూ మోకరిద్దాం. ఒక 2 నిమిషాలు అంతేనండి. ఈరోజు నువ్వు బహుస్ఫూర్తిగా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడతాను. నిజమే తండ్రి, మా వల్ల నీ మంచి తండ్రి ప్రభావ మంచి తలంపులు ఉన్నాయి తండ్రి, కానీ ఆ తలంపులకి మేము రాలేకపోతున్నాం తండ్రి. కారణాలు ఎత్తుకుంటాం తండ్రి, పిచ్చి కారణాలు ఎత్తుకుంటాం తండ్రి. ఏం చెప్పాలి నీ కోసం అని అదే మాటలు వచ్చేస్తున్నాం తండ్రి. సూచకాలు ఏం చేస్తావు అని అడుగుతారో అని భయం వేసేస్తాను అనుకుంటాం తండ్రి. కానీ వాక్యం ద్వారానే మార్పుని తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. ఆ వాక్యం నా నోటి మీద పెట్టు తండ్రి, ఆ జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి. తండ్రి లోక జ్ఞానం కాదు తండ్రి, నీ జ్ఞానం నాకు అనుగ్రహించుకో తండ్రి.
నా జీవితంలో ఖాళీ తండ్రి ప్రభావ చదగాలనుకుంటున్నాను సార్. నేను కింద స్థానంలో ఉండిపోయాను తండ్రి, నా జీవితంలో ఉండిపోయింది, తను మార్చువా అంటే దేవుడి రోజు భవిష్యత్తుగా చెప్తున్నాడమ్మా. ఒకప్పుడు నీ జీవితం బాగుందని చెప్పి నా నుంచి దూరం అయిపోయావు, అదే చూసుకొని నా నుంచి దూరం అయిపోయిన తర్వాత నీకు నాకు అడ్డుకోవడం ఏమొచ్చిందో తెలుసా? ఏదైతే గర్వపడిపోయావో చూసుకున్నావు, ఆ గర్వమే మధ్యలో ఉండిపోయింది. ఆ గర్వాన్ని తీసి పక్కన పెట్టేసి తండ్రి నీ మాట వింటాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీ సువార్త ప్రకటిస్తాను, ఎలాగైనా సరే. తోమా చనిపోయినట్టు తండ్రి ప్రభా నీ చనిపోయాడు, అలాగా తండ్రి ప్రభా నీ చావడానికైనా సిద్ధమే తండ్రి ప్రభు. ఈరోజు తీర్మానం తీసుకుంటారు, తీర్మానం తీసుకుంటారు. నువ్వు చేసే జాబుల్లో, నువ్వు చేసే వ్యాపారాలు, నీ పక్కింటి వాళ్ళకి కానీ, ఎదురింటి వాళ్ళకి, నీ చుట్టాలు కానీ, అయిన వాళ్ళే కానీ తండ్రి ఈరోజు ప్రకటిస్తాను తండ్రి, నీ సువార్త ప్రకటిస్తాను. ఈ ప్రకటించే నోరుగా నా నోరుని బోరగా వాడుకో తండ్రి, వాడుకుంటావా తండ్రి? 40 సంవత్సరాలు మోసే తండ్రి దిక్కులేని వాళ్ళ ఉన్నాడమ్మా. ఈరోజు నీ జీవితంలో కూడా గత 12 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి దిక్కులేని వాళ్ళ ఉన్నాం, దిక్కులేని దాంట్లో ఉన్నాం. అదే దేవుడిలో నీ చూస్తున్నాడమ్మా. వస్తావా ఈరోజు ఈ హృదయం దేవుడికి ఇస్తావా? ఇచ్చిన దేవుడి మాట వింటావా? అమ్మా 2 చేతులు చేతి చాపి దేవుడు పిలుస్తున్నాడమ్మా, ఇస్తావా నీ హృదయం? కనీసం దేవుడిని మొరపెట్టుకుంటారా? అమ్మా అయ్యా నేను ఇస్తాను తండ్రి, అడిగంటే జీవితాన్ని తండ్రి మార్చుతాను తండ్రి. ఈరోజు నాకు తెలియచ్చు నా హృదయం తండ్రి, నా జీవితం తండ్రి ఈ పాదాలు సందర్భంగా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారు దేవుడు మన